మార్కాపురం జిల్లా రాయవరం వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి చెందగా 28 మంది గాయపడ్డారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తెలంగాణలోని జగిత్యాల నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కలికిరి వెళుతుండగా మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద బస్సును కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు టిప్పర్ రెండు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీస్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలను చేపట్టారు. ఘటనా స్థలాన్ని మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారని, మరొక 27 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. జనాలు ఫ్రంట్ ఏం కాలేదు. పోలీసులు ఫైర్ స్టేషన్ రావాలబ్బా, ఫైర్ వస్తేనే మనకు వీడియోస్ పనిలేదు వెంకట్. కడప నగరంలో కత్తిపోట్ల కలకలం రేగింది. మద్యం మత్తులో తలెత్తిన చిన్నపాటి వివాదం ఇద్దరిపై కత్తిదాడికి దారితీసింది. ఎర్రముక్కపల్లి సర్కిల్ సమీపంలోని బాలాజీ వైన్స్ వద్ద ఈ దారుణం చోటు చేసుకుంది. దావుద్ అనే వ్యక్తి జరిపిన ఈ దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం బాధితులు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎర్రముక్కపల్లి సర్కిల్ సమీపంలోని బాలాజీ వైన్స్ వద్ద మద్యం సేవించే క్రమంలో కొందరు వ్యక్తుల మధ్య మాటామాటా పెరిగింది. ఈ మాటల యుద్ధం కాస్త చిలికి గాలివనడం మరియు ఒకరిపై ఒకరు భౌతిక దాడికి దిగే వరకు వెళ్ళింది. ఈ క్రమంలో దావుద్ అనే వ్యక్తి ఆవేశంతో ఊగిపోతూ తన వద్ద ఉన్న కత్తితో తోటి వ్యక్తులపై విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో త్రిపుర పార్టీ భాస్కర్ అనే వ్యక్తికి 3 చోట్ల కత్తిపోట్లు తగలగా, నారాయణ అనే మరో వ్యక్తికి ఒక కత్తిపోటు తగిలింది. తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన బాధితులను గమనించిన స్థానికులు వెంటనే వారిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కూర్చున్న తర్వాత నేను వెళ్ళాను. ఫస్ట్ కింద ఉన్నాను, కాల్ చేస్తే నేను వెళ్ళిన తర్వాత చిన్న ప్రాబ్లం, అతనికి డ్రింక్ ఎక్కువ అయిపోయింది. అవతల వెళ్ళేసి వేరే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసి మళ్ళీ ఇళ్ళకి వచ్చేసాను. ఇళ్ళకి వచ్చేసి వేరే లాంగ్వేజ్తో ఉపయోగిస్తానండి. అలాంటి లాంగ్వేజ్ ఉపయోగించద్దు, మీరు అలాంటి వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించొద్దని చెప్పాను. దానికి ఏమైందంటే నన్ను వల్గర్ లాంగ్వేజ్తో నా జస్ట్ మా మదర్తో మీదకి వచ్చాడు. మదర్ మీదకి వస్తానే మేము కొద్దిగా మామూలుగా ఆర్గ్యుమెంట్ చేసాం. ఇది పద్ధతి కాదు అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసి మేము కిందకి వచ్చాము. తను రౌడీ చేయడంట, మాకు ఐడియా లేదు. రౌడీ చేయడంట మా అంతా పడి మేము కాసేపు అందరూ కూర్చొని తాగుతాను, జనరల్ తాగుతుంటాం కాబట్టి తను రౌడీ చేయడంట, మాకు ఐడియా లేదు. మేము అతను కొద్దిగా ఎలా లాంగ్వేజ్ మేము కొద్దిగా ఆర్గ్యుమెంట్ చేసాం, ఒక్కడే కదా అని. తను ఏమైందంటే కిందికి వచ్చేసాడు. కిందకి వచ్చి తన ఫ్రెండ్స్కి కాల్ చేశాడు. తన ఫ్రెండ్స్కి కాల్ చేసి చాక్ తీసుకొచ్చాడు. అప్పుడే నేను ఏమైందంటే వాష్రూమ్కి వెళ్ళాను. జస్ట్ పక్కనే వాష్రూమ్. నేను వాష్రూమ్కి వెళ్ళాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను పొడిచాడు చాక్తో. అతను పొడిచి ఇచ్చేసి అతను పట్టుకున్నాడు. సినిమా అతను పాపం, ఎందుకంటే మా ఫ్రెండే కాబట్టి అతను పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత తను రన్నింగ్ చేసుకుంటూ వచ్చేసి 2 times ప్రాబ్లం. అది దాని విషయం లేదు.